జూన్ 9th నుంచి 15th వరకు డయాబెటిక్ అవేర్నెస్ వీక్ సెలబ్రేట్ చేస్తారనమాట. యాక్చువల్లీ ఏంటంటే డయాబెటిక్ అవేర్నెస్ అనేది అంత ఇంపార్టెంటా, రియల్గా మనం దీని గురించి తెలుసుకోవాలి అంటే ఎస్, డెఫినెట్లీ మనం దీని గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్ అంటే ఓన్లీ షుగర్ కంట్రోల్ వరకే కాదు, దెర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్ రేట్స్ చాలా ఎక్కువ. ఈ చిన్న విషయం తెలియక చాలా మంది దే ఎండ్ అప్ ఇన్ ఎమర్జెన్సీస్ విత్ అక్యూట్ హార్ట్ అటాక్స్, acute brain strokes, non-healing ulcers in the foot and diabetic kidney disease అంటారనమాట. తెలియకుండానే కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోవటం, ప్రోటీన్యూరియా అంటారు, ప్రోటీన్స్ లాస్ అయిపోవటం, బాడీలో స్వెల్లింగ్ రావటం, క్రియాటినిన్ పెరగటం, అల్టిమేట్గా డయాలసిస్ మీదకి వెళ్ళిపోతారు. ఇలాంటి కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయాలి అంటే యూ పీపుల్ షుడ్ బీ అవేర్ అబౌట్ డయాబెటీస్. ఎందుకంటే ఈ అవేర్నెస్ ఎందుకు పెంచాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ షుడ్ నో హౌ టు డిటెక్ట్ డయాబెటీస్ ఎర్లీ. అంటే ఎర్లీగా డయాబెటీస్ డిటెక్ట్ చేయటం ఎలా అనే విషయం తెలుసుకోవాలి. డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చో తెలుసుకోవాలి. డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో మేనేజ్మెంట్ ఆప్షన్స్ అంటారు. కొంతమంది ఓన్లీ టాబ్లెట్స్ మీద ఉంటారు, కొంతమంది ఓన్లీ ఇన్సులిన్ మీద ఉంటారు, కొంతమంది ఇన్సులిన్ అండ్ డ్రగ్స్ మీద రెండింటి మీద ఉంటారు అనమాట. ఇవి తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్.